హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ అందరికీ ఇష్టమైనటువంటి టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. రోటీస్లోకైనా చపాతీల్లోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. పన్నీర్లో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే పాలకూరలో కూడా ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. దీన్నే మన సైడ్ ఏవేవో మసాలాలు వేసి రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఒరిజినల్గా పంజాబీ పాలక్ పన్నీర్ చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా సింపుల్, మనకు అన్ని పదార్థాలు కూడా దొరికేటువంటివే. మరి టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు తప్పక ట్రై చేయండి. ఎగ్జాక్ట్ పంజాబీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చి తీరుతుంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపిటలాడించి సన్నని ఆనియన్స్ తరుగు వేసి కలుపుతూ క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో టమాటో ఉడుకుతూ ఉండగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చెమ్మ అంతా కూడా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గ్రేవీని ఈ టైప్లో కుక్ చేసుకొని పాలకూరని వాటర్లో మెత్తగా ఉడికించి పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మేము ఆ ప్రాసెస్ అంతా ముందుగానే చేసి ఉంచుకున్నామండి. ఈ మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే కస్తూరి మేతి కూడా వేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందండి. ఇంకా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని చివరిగా పన్నీర్ క్యూబ్స్ వేసి ఇలా పాలక్ గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని పన్నీర్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోకండి, పన్నీర్ అనేది చెదిరిపోతుంది. ఇలా ఈ టైప్లో పన్నీర్ని కుక్ చేసేసుకొని సర్వ్ చేశాను. సో యమ్మీగా టేస్టీగా ఉండే పంజాబీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. పన్నీర్ ముక్కలు అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి. ఇలా ఇంట్లోనే పాలక్ పన్నీర్ కర్రీని చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందా రెసిపీ? మరి ఈ పాలక్ పన్నీర్ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ఈ యమ్మీ అండ్ క్రీమీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి తనని తానే మింగి కరిగిపోతుంది. ఏమిటది? కొవ్వొత్తి. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.